బుద్ధవతారం ధర్మం భక్తుల రక్షణ ఒకప్పుడు లోకంలో ప్రజలు అవినీతి అహంకారం అన్యాయంలో మునిగిపోబడ్డారు. ధర్మ నిజాయితీ మించిన కొద్దీ భక్తులు అసాధువులు కష్టాల్లో పడారు. భగవంతుడు విష్ణు అవతారం బుద్ధ రూపంలో జన్మించారు. ప్రజలను అవినీతి పాపం నుండి రక్షించడానికి ధర్మాన్ని నిజాయితీని స్థిరంగా చేయడానికి బుద్ధుని పనులు. బుద్ధుడు ప్రజలను ధర్మ మార్గం చూపాడు. అన్యాయాన్ని అధిగమించటానికి సత్యం ఆత్మవిశ్వాసం నేర్పించాడు. భక్తులను ప్రజలను భయంకర పరిస్థితుల నుండి రక్షించాడు. భక్తుల రక్షణ భక్తులు ప్రజలు ధర్మాన్ని పాటిస్తూ భగవంతుని కృపతో సురక్షితంగా ఉండగలిగారు. సమస్యలు అవినీతి తగ్గాయి. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులను రక్షిస్తాడు. భగవంతుడు బుద్ధ అవతారంలో మారి ప్రజలకు ధర్మ మార్గం చూపాడు. భక్తులను రక్షించాడు. మనం కూడా ధర్మపరంగా భక్తితో ఉంటే భగవంతుడు ఎల్లప్పుడూ మనతో ఉంటుంది.